కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, అది గడిచిపోయింది. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ క్షణమే నీది. గతం చేసిన గాయాలు మరిచిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. వెలుగుతున్నంతసేపు దీపం మనకు కనిపిస్తుందని అనుకుంటాం. నిజానికి దీపం వెలుగులోనే మనం ఇతరులకు కనిపిస్తాం. మంచితనం దీపం లాంటిది. అది మనతో ఉన్నంతవరకే మనల్ని ఎవరైనా గుర్తించేది. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడేలా చెయ్యవు. యువతకి కావలసింది సోమరితనం కాదు, పనితనం. నీ భవిష్యత్తు గురించి ఈ క్షణం ఆలోచించు. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. అలా లేకుంటే పనికిరాని ఆలోచనలు మనిషిని ఆవహించి అజ్ఞానిగా మారుస్తాయి. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనసత్వం బయటపడతాయి. మొదట అవి బాధ పెట్టిన జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తాయి. సమాజంలో నిజాయితీగా ఉండేవారికంటే నిజాయితీగా నటించేవారే ఎక్కువ ఉంటారు. నటించేవారు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. నిజాలు తెలుసుకోలేని మూర్ఖులతో, మొండివాళ్లతో వాదించడం కాలాన్ని వృధా చేయడమే. అలాంటి వారితో వాదనవద్దు. నిజం అర్థం చేసుకోలేరు. అహం, పొగరు, ద్వేషాలతో కన్నులు మూసుకుపోయి ఉంటారు. అజ్ఞానం కేకలు వేస్తే తెలివి మౌనంగా ఉంటుంది. ఏం జరిగినా దానికి ఒక కారణముంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కాని సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఒకరిని మోసం చేసి ఎదగాలనుకునేవాడు ఎప్పుడూ గొప్పవాడు కాలేడు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు దూరంగా ఉండడం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకో. అద్దం బలహీనమైనదే, కాని నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. నేనే గొప్పవాడిని అనే గర్వం అర్థం లేనిది. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్లు ఎందరో మట్టిలో కలిసిపోయారు. నలుగురితో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. కష్టాలలో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. ఎవరో ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్లని వదులుకోవడం తప్పు. మంచి చెడ్డలను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి కాని ఇంకొకరి అభిప్రాయం నీ నిర్ణయం కాకూడదు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కాని నిజానికి ఒంటరితనం నీకు జీవితమంటే ఏంటో నేర్పిస్తుంది. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవరితో పంచుకోకు. ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాలలో కూడా 10 రకాల తప్పులు వెతికే రకం. ప్రేమించు, నటించకు. నమ్మించి నమ్మకద్రోహం చెయ్యకు. నిజాయితీగా జీవించు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని నన్ను అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్లని నేను ఎప్పుడూ మోసం చేయలేదని. కొలనులో నీటి ప్రశాంతతను రాయివేసి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కాని కాసేపు తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా ఉంటుంది. కాని రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగున ఉండిపోతుంది. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. ఎప్పుడు నీ వైపే ఆలోచించకు. అవతలి వ్యక్తి వైపు నుండి కూడా ఆలోచించు. అర్థం చేసుకోలేకపోతే అనుమానాలు, ఆవేశాలు, అపార్థాలు, అనర్థాలు మాత్రమే మిగులుతాయి. బంధాలు కాదు. కెరటాలు కాళ్ల దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకుంటే బాధపడే క్షణాలను తప్పించుకోవచ్చు.
ఎప్పుడైతే మనం ఎదుటివారి అర్థం లేని మాటలకు స్పందిస్తామో అప్పుడు మనం సగం మనశ్శాంతిని కోల్పోతాం. గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యంతో మళ్లీ తప్పులు చేసేవాడు జీవితంలో ఎప్పటికీ నిలబడలేరు. మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక విలువ ఉండాలి. మాట అనేది చచ్చేవారిని కూడా బ్రతికించేలా ఉండాలి. భయపడ్డావో గమ్యం చేరలేవు. నిరంతరం ముందుకు సాగిపో. స్థితి ఎప్పుడూ స్థిరం కాదు. కష్టం ఎప్పుడూ వృధా పోదు. కష్టపడే వారికి నేడు కాకపోయినా రేపు విజయం వర్తిస్తుంది. అలాగే ప్రతి మనిషిలో మనిషిని మాత్రమే చూడండి, చెడును కాదు. నీ గమ్యం చేరే దారిలో ఈర్సపడే కళ్ళు ఉంటాయి, ఎత్తి చూపే వేళ్లు ఉంటాయి, వంకరగా మాట్లాడి నోళ్లు ఉంటాయి అని మర్చిపోకండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.